టానిక్ వైన్స్ కు రేవంత్ మార్క్ ట్రీట్ ఇచ్చారు. యాజమాన్యానికి షాక్ ఇచ్చింది ఎక్సైజ్ శాఖ. టానిక్ వైన్ షాపు సమయాలను కుదించారు. రాత్రి 11 గంటలకే షాప్ క్లోజ్ చేయాలంటూ ఆదేశాలు జారీ చేశారు. అర్ధరాత్రి 2 గంటల వరకు జరిగే అమ్మకాలకు బ్రేక్ వేసింది ఎక్సైజ్ శాఖ. నిర్వాహకులకు నోటీసులు ఇచ్చారు అధికారులు. అర్ధరాత్రి 2 వరకు అమ్ముకునేందుకు గత ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. ఇందుకోసం ప్రత్యేక జీవో కూడా తీసుకొచ్చింది గత ప్రభుత్వం ఇచ్చిన పర్మిషన్లకు రేవంత్ సర్కార్ బ్రేక్ వేసింది. నిబంధనలు ఉల్లంఘించారంటూ టానిక్ యాజమాన్యంపై ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఎక్సైజ్ శాఖ సమయాన్ని కుదించింది. అమ్మకాలను రాత్రి 11 గంటల వరకే పరిమితం చేసింది. మిగతా షాపుల మాదిరిగానే ఇక నుంచి టానిక్ మద్యం షాపు నిర్వాహకులు కేవలం 11 గంటల వరకే అమ్మకాలు చేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది. గత ప్రభుత్వం అర్ధరాత్రి 2 గంటల వరకు అమ్మకాలు జరుపుకోవచ్చంటూ ప్రత్యేకంగా జీవో ఇచ్చిన విషయాన్ని ప్రస్తుతం రేవంత్ సర్కార్ రద్దు చేసింది. దీంతో టానిక్ వైన్ షాప్కు తనదైన మార్క్ ట్రీట్మెంట్ చూపిస్తోంది రేవంత్ సర్కార్. ఎస్, మా ప్రతినిధి మధు లైవ్లో జాయిన్ అవుతున్నారు. మధు, టానిక్ వైన్ షాప్ సంబంధించి రేవంత్ మార్క్ ట్రీట్ చూపించినట్టుగా తెలుస్తుంది. రాత్రి 11 గంటలకే షాప్ క్లోజ్ చేయాలంటూ ఎక్సైజ్ శాఖ ఆదేశాలు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన తాజా అప్డేట్స్ ఏంటి? తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత వరుసగా ఆదేశాలు ఇస్తా ఉంది. ఎంక్వైరీలకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. దాంట్లో మనం ఉదాహరణకు తీసుకుంటే మేడిగడ్డ ఇష్యూ కావచ్చు, హెచ్ఎండిఏలో శివ బాలకృష్ణ పైన వచ్చినటువంటి ఆరోపణలు కావచ్చు, తర్వాత జరిగినటువంటి ఇంకా మరికొన్ని విచారణలు కావచ్చు, రీసెంట్ గా గొర్రెల పంపికి సంబంధించినటువంటి అవినీతి ఆరోపణల విషయంలో కావచ్చు వరుసగా చర్యలు తీసుకుంటుంది రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పుడు ఎలైట్ బార్స్, ఎలైట్ వైన్స్ సంబంధించినటువంటి షాపుల పైన కూడా ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. గత ప్రభుత్వ హయాంలో ఇచ్చినటువంటి జీవో ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వ ఆదాయానికి తీవ్రమైనటువంటి గండి పడింది అనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వానికి అందినటువంటి సమాచారం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. వాటికి ప్రత్యేక జీవోల ద్వారా గత ప్రభుత్వం మధ్యరాత్రి 2 గంటల వరకు మద్యం అమ్ముకునేటువంటి అవకాశాలు కల్పించాయి. సో ఈ ముఖ్యంగా టానిక్ క్యూ సంబంధించినటువంటి పేరు మీద క్యూ టానిక్ పేరిట వీళ్ళు వైన్ షాపులు నిర్వహిస్తా ఉన్నారు. సిటీలో మొత్తం నగరంలో మొత్తం దాదాపు 11కు సంబంధించినటువంటి అతి భారీ షాపులను, మద్యం షాపులను వీళ్ళు నడుపుతున్నట్టుగా తెలుస్తాం. దానివల్ల ప్రభుత్వానికి ఆదాయం గండి పడుతున్నట్టుగా అధికారులకు ఆదేశాలు అందడంతో చర్యలు తీసుకుంటున్నారు ఎక్సైజ్ డిపార్ట్మెంట్. దీనిపైన క్లియర్ ఆదేశాలు ఇచ్చారు. రేపటి నుండి, ఈ రోజు నుండి అంటే రేపటి నుండి అమ్మకాలంతా కూడా మిగతా వైన్స్ లాగానే రాత్రి 11 గంటలకు క్లోజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అయితే దీనికి ప్రధాన కారణం ఏంటంటే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి కొన్ని కీలకమైనటువంటి అధికారులు, గత ప్రభుత్వంలో ఉన్నటువంటి కొద్దిమంది పెద్దలకు ఈ మేలు జరిగేటువంటి ఆ పార్టీలో ఉన్నటువంటి వెనకాల ఉన్నటువంటి నాయకులకు మేలు జరిగేలా ఈ కార్యక్రమాలు చేసినట్టుగా తెలుస్తుంది. దాని ఓనర్స్, దాని ప్రొపరేటర్స్, డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులుగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి సమాచారం అందడంతో ఈ చర్యలు తీసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. గత ప్రభుత్వ జీవో వల్ల దాదాపు ప్రభుత్వం 100 కోట్ల రూపాయల ఆదాయాన్ని కోల్పోయినట్టుగా గుర్తించారు. ఆ షాపులో, క్యూ టానిక్ షాపులో భారీగా ఇక్కడ లోకల్ గా లభించేటువంటి మద్యంతో పాటు విదేశాల నుంచి తీసుకొచ్చి అమ్మేటువంటి మద్యం చాలా ఎక్కువ స్థాయిలో అందుబాటులో ఉంటుంది. సో విదేశాలలో లభించే మద్యం అంతా కూడా క్యూ టానిక్ లో దొరకడం, అది అర్ధరాత్రి వరకు 2 గంటల వరకు అమ్ముకోవడం, దానివల్ల కొంత కాస్త ట్యాక్స్ ఎగ్గొట్టినట్టుగా తెలిసింది. రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్సైజ్ శాఖకు సమాచారం అందడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. ప్రస్తుతానికి మాత్రం అన్ని షాపుల్లాగానే 11 గంటల వరకు ఆ షాప్స్, క్యూ టానిక్ షాపులు నడిచే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవోను రద్దు చేస్తూ మొత్తం 3 పార్ట్నర్లు ఉన్నట్టుగా కూడా దీనికి సమాచారం అంతా ఉంది. 3 పార్ట్నర్లకు సంబంధించినటువంటి విషయం పైన ఎక్కడెక్కడ ట్యాక్స్ ఎగ్గొట్టారు, ఎంత మేర ప్రభుత్వానికి నష్టం వాటిల్లింది అనేటువంటి అంశాలపైన కూడా దర్యాప్తుకు ఆదేశాలు ఇచ్చారు. ప్రస్తుతానికి మాత్రం వారికి నోటీసులు ఇచ్చారు. దీనికి సంబంధించి కట్టడి చేసే ప్రయత్నం చేస్తా ఉంది. వరుసగా ఏదో ప్రతి శాఖ పైన వచ్చినటువంటి అవినీతి ఆరోపణలపైన ప్రభుత్వం చర్యలు తీసుకుండడంతో దాంట్లో ఇప్పుడు ఎలైట్ బార్, ఎలైట్ కి సంబంధించినటువంటి వైన్ షాప్ల పైన కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో చర్చ ప్రారంభమైంది. రేపటి నుండి క్యూ టానిక్ 11 గంటల వరకే రాత్రి మద్యం అమ్మడానికి అవకాశం ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ మధు. ఇది మొత్తం మీద టానిక్ యాజమాన్యానికి ఎక్సైజ్ శాఖ ఇచ్చింది. వైన్ షాప్ సమయాలు కుదించింది. రాత్రి 11 గంటలకే షాప్ క్లోజ్ చేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది. అర్ధరాత్రి 2 గంటల వరకు జరిగే అమ్మకాలకు బ్రేక్ వేశారు. నిర్వాహకులకు నోటీసులు ఇచ్చారు అధికారులు. అర్ధరాత్రి 2 వరకు అమ్ముకునేందుకు గత ప్రభుత్వం వెసులుబాటు ఇచ్చింది. ఇందుకోసం
ప్రత్యేకంగా జీవో కూడా తీసుకొచ్చింది. అయితే గత ప్రభుత్వం ఇచ్చిన పర్మిషన్లకు రేవంత్ సర్కార్ బ్రేక్ వేసింది. నిబంధనలు ఉల్లంఘించారంటూ టానిక్ యాజమాన్యంపై ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో తాజాగా ఎక్సైజ్ శాఖ చర్యలు చేపట్టింది.